ద్వారా ఐక్యత సంఘములో ఇంప్రాపర్ డ్రెస్సింగ్ అక్కడ 1వ శతాబ్ద కాలంలో ఉన్నటువంటి సమస్యల్లో ఇది ఒకటి సమస్య ఉన్నది. ముఖ్యంగా కొరింథీ సంఘములో ఇది ప్రబలంగా ఉంది. ఆరాధన అన్నది పబ్లిక్ ప్లేస్. మనం ఆరాధన కండక్ట్ చేస్తున్నామంటే ఎవరైనా రావచ్చు అందులోకి. అది పబ్లిక్ ప్లేస్ లాంటిదే కనుక ఎవరైనా విజిటర్స్ వచ్చి అందులో కూర్చొని ఆరాధన చేయవచ్చు. చెప్పుదాము, ఆరాధన కూడా అసభ్యకరమైన దుస్తులు ధరించి స్త్రీలు ప్రవేశించుట జరిగేది. కొరింథీ సంఘాలలో, మరి గలతీ సంఘాలలో, ముఖ్యంగా కొలస్సీ సంఘాలలో ఏం జరిగేది అంటే స్త్రీలు ఇమ్మోడెస్ట్గా వచ్చేవారు. వాళ్ళ అనాగరికత లేకపోతే అన్య విధానము నుంచి దాన్నే తీసుకొని వస్తూ ఉన్నారు సంఘానికి. అందుకు ఏమైందంటే ఇంప్రాపర్ డ్రెస్సింగ్, సరి అయినటువంటి బట్టలు వేసుకొని రావడం అనేటువంటిది లేదు. తరువాత నేడు కూడా స్త్రీలు అదే పరిస్థితిని చూస్తున్నాము. మీరు చూడండి, స్థానిక సంఘాల్లో మీరు పరిశీలన చేయండి. ఈ సమస్య మనకి ఉంది. 1వ శతాబ్దంలో ఆనాడు వాళ్ళ మధ్యనే కాకుండా ఇప్పుడు మనకే ఉంది. మన యవన పిల్లలు 18, 20, 25 సంవత్సరాలు ఆడపిల్లలు వాళ్ళు వేసుకొచ్చేటువంటి బట్టలు పరిశుద్ధాత్మ సహవాసానికి వస్తూ ఉన్నారు, దేవునితో సహవాసం చేయడానికి వస్తూ ఉన్నారు. ఎలాంటి బట్టలు వేసుకొని వస్తున్నారు? స్త్రీలు ప్యాంటీస్ వేసుకొని, కట్ బ్లౌజులు వేసుకొని, కనీసం సున్నీ లేకుండగా వాళ్ళ దేవుణ్ణి ఆరాధించడానికి సంఘంలోనికి వస్తూ ఉన్నారు. అయితే నాటి సంఘాలలో ఇమ్మోడస్టీ అనేటువంటిది ఇంకా విపరీతంగా ఉండొచ్చు. అందుకే పౌలు సత్క్రియలు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి. మీరు స్త్రీలారా ఎక్కువగా మీరు అలంకరణకు శ్రద్ధ చూపించకండి అని చెప్పినటువంటి విధానము తిమోతి పత్రికలో మనం చదువుతూ ఉంటాము. అప్పుడు అంటున్నాడు, పరిస్థితిని చూస్తున్నాం. అయితే దీన్ని ఆది సంఘము పెద్దలను నియమించుట ద్వారాను పత్రికల ద్వారాను దిద్దుబాటు చేసింది. పౌలు తిమోతిని తీతుని అర్థించి వాళ్ళను సంఘంలో పెద్దలుగా ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు ఆ పెద్దలు ఇలాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకొని ఉన్నారు. మన స్థానిక సంఘాల్లో పెద్దలు ఉండరు, ఎందుకంటే చిన్న సంఘాలు కనుక. ఆ చిన్న సంఘాలు సమస్యలో ఎవరు యాక్టివిటీ తీసుకోవాలి అంటే సువార్తికుడే తీసుకోవాలి. సువార్తికుడు పరిశీలించాలి తన బిడ్డలు ఏ విధంగా ఉన్నారు, ఇతర బిడ్డలు ఏ విధంగా ఉన్నారు, తన బిడ్డలు ఏ విధంగా బట్టలు వేసుకొని వస్తూ ఉన్నారు. నేను కొన్ని సంఘాలలో చూస్తూ ఉంటాను, సువార్తికులు పిల్లలు కూడా ఇలాంటి ఇమ్మోడెస్ట్ డ్రెస్సులు వేసుకొని రావడం అనేటువంటిది కొన్ని సంఘాల్లో నేను చూస్తూ ఉంటాను. నేను వెంటనే సువార్తికుని బయటికి పిలిచి చివరిలో చెప్పి వస్తూ ఉంటాను. తరువాత కొందరు